వీరన్నపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చాలా అందంగా ఉండేది. ప్రజలు సాధారణంగా జీవించేవారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ తమ పనుల్లో బిజీగా ఉండేవారు. కాని ఆ గ్రామంలో ఒక పెద్ద సమస్య ఉండేది. ప్రతి రాత్రి ఏదో విచిత్రం జరుగుతుండేది. రాత్రి అయ్యాక ఎవ్వరూ బయటికి రావడానికి భయపడేవారు. ఎందుకంటే అక్కడ ఏదో కనిపించేది. కొంతమంది అది దెయ్యమని అన్నారు. మరికొందరు అది మాయశక్తి అని చెప్పారు. ఆ రాత్రి మొదటిసారి అది కనబడింది. చెట్టు కింద ఒక నలుపు నీడ కనిపించింది. అది నెమ్మదిగా ఊర్లో తిరిగేది. అచానక్ మాయమైపోతుంది. ఆ రోజు నుంచి గ్రామం మొత్తం భయపడిపోయింది. ఎవరూ రాత్రి బయటికి రావడం మానేశారు. కాని ఆ ఊర్లో ఒక పిల్లవాడు మాత్రం భయపడలేదు. అతనే రాజు. ఇది ఏమిటో ఈరోజు తెలుస్తుంది. ఆ రాత్రి రాజు ఆ నీడని గమనించాడు. దాన్ని వెంబడించడంనే మొదలుపెట్టాడు. అక్కడే అగ్నితం జరుగుతోంది. అది దెయ్యం కాదు, ఆ చెట్టులోనే దాగి ఉన్న శక్తి. రాజు, నేను నిన్నే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎవరు? రాజు, నేను సాధారణ చెట్టు కాదు. ఎన్నో సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని కాపాడటానికి ఒక ఋషి నాకు శక్తినిచ్చాడు. ఆ శక్తితో నేను ఈ గ్రామాన్ని చెడు నుంచి రక్షిస్తూ ఉన్నాను. కానీ కొన్ని రోజులుగా నా శక్తి బలహీనమవుతోంది. ఆ కారణంగా ఆ నీడ బయటికి వస్తోంది. అది చెడు శక్తి. అది గ్రామాన్ని నాశనం చేయాలని చూస్తోంది. నిన్ను నేనెన్నుకున్నాను రాజు, ఎందుకంటే నీ మనసు మంచిది. నువ్వే ఈ గ్రామాన్ని కాపాడగలవు. ఆ చెట్టు తన శక్తిని రాజుకి ఇచ్చింది. ఇప్పటినుంచి అతడే ఆ గ్రామానికి రక్షకుడు. ప్రతి రాత్రి ఆ చెడు శక్తి బయటికి వచ్చేది. ఆ గ్రామ ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేది. ఎవరూ నిద్రపోలేక భయంతో ఉండేవారు. అచానక ఒక శక్తి వచ్చి ఆ చెడు శక్తిని కింద పడేసింది. ఎవరు చేశారో గ్రామ ప్రజలకు అర్థం కాలేదు. వెనక్కి చూసినప్పుడు అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇప్పుడే నిజమైన పోరాలి. రాజు తన శక్తిని పూర్తిగా ఉపయోగించాడు. ఆ చెడు శక్తి అతని ముందు నిలబడలేకపోయింది. చివరికి రాజు ఆ చెడు శక్తిని పూర్తిగా ఓడించాడు. ఆ రోజు నుంచి రాజు ఆ గ్రామానికి రక్షకుడిగా మారాడు. వీరన్నపల్లి గ్రామం మళ్లీ సంతోషంగా మారింది. ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి.